హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 0 నుంచి కోటి రూపాయల రిటర్న్స్. అవును, మీ ఏజ్ కాదు, మీ నిర్ణయమే మీ ఫ్యూచర్ ను మార్చేస్తుంది. పెద్ద మొత్తం వద్దు, క్రమశిక్షణ చాలు కోటీశ్వరుడు కావడానికి. పెట్టుబడిపై పట్టుదల ఉంటే కోటీశ్వరుడు కావడం అసాధ్యమేమీ కాదు. మీ ఇంట్లో డబ్బులు కాయాలంటే ఓ చిన్న మార్పు చాలు. ఆలస్యం అమృతం విషం అవుతుందంటారు కదా, ఆ మాట ఇన్వెస్ట్మెంట్ కూడా వర్తిస్తుంది. యూత్ తమకు వచ్చే ఫస్ట్ శాలరీతో ఉబ్బి తబ్బిబ్బైపోతారు. దాన్ని ఎలా ఖర్చు చేయాలా అనే ఇంట్రెస్ట్ చూపిస్తారు. పొదుపు మదుపు ఇప్పుడే అవసరమా అనుకుంటారు. కానీ జీవితం అనేది ఊహించని టర్నింగ్ పాయింట్లతో నిండి ఉంటుంది. ఆ టైంలో మనల్ని కాపాడేది మన పెట్టుబడి మాత్రమే. డబ్బు పెట్టుబడిగా మారకపోతే అది ఖర్చే. మనకి జీతం వచ్చినప్పుడు మొదటి ఆలోచన ఏం కొనాలి అనేది. అయితే మనం డబ్బును యూజ్ చేసుకోవాలి కానీ మిస్యూజ్ చేయొద్దు. అంటే డబ్బును ఉపయోగించుకోవాలి కానీ దుర్వినియోగం చేయొద్దు. డబ్బు మీ దగ్గర ఉండాలి, మీరు డబ్బు వెనక పరిగెత్తకూడదు. ఇది జరగాలంటే మీరు డబ్బుతో పని చేయించాలి, అంటే ఇన్వెస్ట్ చేయాలి. ఆలస్యం చేస్తే కాంపౌండింగ్ మిస్ అవుతుంది, గుర్తు పెట్టుకోండి. అవును, మీరు లేట్ చేస్తే కాంపౌండింగ్ మిస్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు? మ్యూచువల్ ఫండ్లు అంటే మనం పెట్టుబడి పెట్టే డబ్బులను ఎక్స్పీరియన్స్ ఉన్న ఫండ్ మేనేజర్లు వాటిని షేర్లలో పెడతారు. మనకు స్టాక్ మార్కెట్ పై ఐడియా లేకున్నా వాళ్ళ ద్వారా మన డబ్బు పనిచేస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ తో 3 బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటంటే నెంబర్ 1 కాంపౌండింగ్ ఇన్కమ్. అంటే మీరు డబ్బు పెడతారు, దానికి వచ్చే లాభాలపై మళ్లీ లాభాలు వస్తుంటాయి. నెంబర్ 2 ఎకనామిక్ డిసిప్లిన్. సిప్ లో ఎవ్రీ మంత్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ మంచి అలవాటుగా మారుతుంది. నెంబర్ 3 మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ను తట్టుకోవచ్చు. లాంగ్ టర్మ్ లో గుడ్ రిటర్న్స్ వస్తాయి. ఒక్కసారే పెట్టుబడి 1 లక్షతో 30 లక్షలు. మీరు 28 ఏళ్లప్పుడు ఒకేసారి ₹1,00,000 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో పెట్టారనుకోండి, 12% రాబడి వస్తే 30 ఏళ్లకు అది 29.95 లక్షలు అవుతుంది. అదే మీరు ఎవ్రీ ఇయర్ ₹1,00,000 పెడితే రిటైర్మెంట్ నాటికి ₹1,00,00,000 కంటే ఎక్కువే వస్తుంది. కలలు కాదు, క్యాల్కులేషన్ ఇది. జీవితాన్ని మార్చే పెట్టుబడి అంటే బిల్డింగే కొనాల్సిన అవసరం లేదు. 1,00,000 పెట్టుబడి కూడా ₹1,00,000 తిరిగి వస్తుంది. మరి అవి ఎలా వస్తాయో డీటెయిల్డ్ గా రియల్ ఎగ్జాంపుల్స్ తో చూద్దాం. రాజేష్ ప్లాన్ 5,000తో స్టార్ట్ చేస్తే కోట్లు. రాజేష్ ప్రతి నెల ₹5,000 ఇన్వెస్ట్ చేశాడు. మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రతి ఏటా 10% చొప్పున పెట్టుబడి పెంచాడు. 30 ఏళ్లలో మొత్తం పెట్టుబడి ₹1,62,00,000. 12% రాబడితో టోటల్ వాల్యూ ₹8,88,00,000. ఇది సాధ్యమేనా? అవును, ఇది ఊహ కాదు, నిజమే. మీరు కూడా ప్లాన్ చేసుకుంటే ఇది సాధ్యమే. ప్రవీణ్ ప్లాన్ సింపుల్ సిప్ తో కోట్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రవీణ్ జీతం నెలకు 50,000. అందులో 15,000 సిప్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. 15 ఏళ్లలో ప్రవీణ్ పెట్టిన పెట్టుబడి 27 లక్షలు. 15% రాబడి అనుకుంటే ఇప్పుడు ప్రవీణ్ అకౌంట్ లో ఉన్నవి ₹1,01,00,000. ఇంకా ముందుకెళ్తే, అవును, ప్రవీణ్ ఇంకా కంటిన్యూ చేశాడంటే 25 ఏళ్లకు ₹9,87,00,000 ఆయన అకౌంట్ లో ఉంటాయి. ఇది ఊహ కాదు, మ్యూచువల్ ఫండ్ సిప్ క్యాల్కులేషన్స్. ఆటో డ్రైవర్ రవి 4,000తోనూ ప్లాన్డ్ లైఫ్. ఆటో డ్రైవర్ రవికి నెలకు 4,000 మిగులుతాయి. 2 మ్యూచువల్ ఫండ్ల కోసం 2,000 సిప్ కడతాడు. ఎమర్జెన్సీ ఫండ్ కోసం ₹1,000 రికరింగ్ డిపాజిట్ అంటే ఆర్డి. హెల్త్ టర్మ్ ఇన్సూరెన్స్ కి ₹1,000. ₹1,00,000 కలకు ఫస్ట్ స్టెప్ ఇది. మీ ఇన్కమ్ ఎంతైనా సరే 500తో కూడా సిప్ స్టార్ట్ చేయొచ్చు. జాగ్రత్తలు ఫండ్స్ సెలక్షన్. నెంబర్ 1 పేరున్న మంచి కంపెనీల ఫండ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ 2 క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, పాస్ట్ పెర్ఫార్మెన్స్ స్టడీ చేయండి. నెంబర్ 3 ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. నెంబర్ 4 మినిమం 7 to 8 ఇయర్స్ హోల్డ్ చేయగలిగితేనే ఈక్విటీ ఫండ్స్ వెళ్ళండి. నెంబర్ 5 మీ రిస్క్ ప్రొఫైల్ కు తగ్గ ఫండ్ సెలెక్ట్ చేసుకోండి. షార్ట్ టర్మ్ లో కాదు, లాంగ్ విజన్ తో సక్సెస్. అవును, షార్ట్ టర్మ్ గోల్స్ కాకుండా లాంగ్ టర్మ్ విజన్ తో ఉండండి. సిప్ ను క్రమంగా పెంచుకుంటూ పోతే ₹1,00,000 కల ఏమీ కాదు, కళ్ల ముందు వాస్తవం అవుతుంది. మీరు కూడా స్టార్ట్ చేయండి. మీరు కోటీశ్వరులు కావాలంటే పెద్ద జీతం అవసరం లేదు. చిన్న పెట్టుబడులు, దీర్ఘకాలిక దృష్టి అంటే లాంగ్ టర్మ్ విజన్ మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ ను మార్చేస్తాయి. ఇప్పుడు మీరు తీసుకునే చిన్న నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. 0 నుంచి కోటీశ్వరుడు కావచ్చు. ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఒక స్మాల్ స్టెప్ పెద్ద మార్పు తెస్తుంది. మీరు రెడీనా 0 నుంచి కోటీశ్వరుడుగా మారేందుకు? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి వీడియోలు చూస్తూనే ఉండండి. నేను ఇప్పుడు సిప్ మొదలు పెడుతున్నా అని కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ.